ఈరోజు సండే కాబట్టి నేను ఇలా ఆయిల్ పెట్టేసుకొని నీట్గా మసాజ్ చేసుకున్నాను హెడ్ని. ఎఫెక్ట్ ఎందుకు పెట్టుకున్నా అంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు మన ముఖాన్ని మనమే చూసుకోలేం, ఇంకా మీరు ఎలా చూస్తారని చెప్పేసి ఎఫెక్ట్ పెట్టుకున్నాను. మనం ఎఫెక్ట్ పెట్టినా పెట్టకపోయినా బ్యూటీసీ కదా, ఏమంటారు మరి. సో అలా ఆయిల్ పెట్టేసుకొని ఇలా జడ వేసేసుకొని ఇంకా దోశ అయితే పోసేసుకుంటున్నాను. నాకు అర్థం కాదు, దోశ పోసేటప్పుడేమో నీట్ గా పోస్తాము, అది తీసేటప్పుడు ఎందుకండి ఇలా తయారవుతుంది. ఇంట్లో కారం పొడి ఉందని చెప్పేసి కారం పొడి దోశ కూడా వేసేసుకున్నాను. బద్దకస్తురాలకి అవార్డు ఇస్తా అంటే ఫస్ట్ నాకే వస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే మనకి చట్నీ చేసుకోవడానికి చాలా బద్ధకం కదా, అందుకే ఇంట్లో మామిడికాయ ఊరగాయ ఉంటే అది వేసుకొని తింటున్నాను. సో ఫటాఫట్ గా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి ఇంకా లంచ్ కి అయితే బిర్యానీ తింటున్నాను. ఎంతైనా బిర్యానీ ఇస్ ఎమోషన్ కదా. ఇంకా ఎక్కువసేపు ఆయిల్ పెట్టుకుంటే మన ముఖాన్ని మనమే చూడలేమని చెప్పేసి ఇంకా వెళ్ళి హెడ్ బాత్ చేసుకున్నాను నీట్ గా. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఎందుకంటే మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనమాట చాలా రోజుల తర్వాత. నెయిల్స్ పెరగడానికి నాకు ఒక మంచి టిప్ చెప్పండి. సో ఇంకా ఈవినింగ్ వెజిటేబుల్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి మార్కెట్ కి వెళ్ళాము. మేము వెళ్ళిన టైమో ఏమో తెలీదు, కరెంట్ పోయిందనమాట. సో ఎలాగోలా మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా వచ్చే దారిలో పానీపూరి తినుకుంటూ అసలు వస్తామా. సో పానీపూరిని కూడా ఒక పట్టేసాము. నాకు ఉన్నదే 4 వెంట్రుకలు, మా వాళ్ళు అది కూడా వదలరు. ఏదో కొత్త హెయిర్ స్టైల్ అని చెప్పేసి నా హెయిర్ కే ట్రై చేస్తారు ఇట్లాంటి వేషాలన్నీ. సో నైట్ కి డిన్నర్ లో వేడి వేడి అన్నం వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి తింటుంటే ఉంది చారి అమోఘం అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే వీడియోకి బై బాయ్.